మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉంటాయి? ధనుస్సు రాశి వారికి చెప్పే ముందు ఈ యొక్క గురుగ్రహం అనమాట. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబగాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమ. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. ముందుగా ధనుస్సు రాశికి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం స్మరించుకోవాలి. వీళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ గురువుల యొక్క ధ్యానం చేసుకుంటే మంచిది. ధనుస్సు రాశి వారు అందులో ప్రస్తుతం ఇప్పుడు మనకి ధనుస్సు రాశి వారికి సప్తమంలో గురుగ్రహము, అర్ధాష్టమంలో శనిగ్రహం ఉన్నాయి. కాబట్టి పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఈ ఏప్రిల్ నెలలో అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ రవిగ్రహాలు మనకి ఇవన్నీ కూడా కొన్ని ఆటంకాలను కలగజేస్తాయి. కానీ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టడం జరుగుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు కూడా వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రబలం వల్ల. ఇక్కడేంటి మామూలు గురుబలం లేదు కాబట్టి ఆడపిల్లలు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లల కంటే కూడా ధనుస్సు రాశిలో పుట్టినటువంటి మగపిల్లలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వివాహాలు అవడానికి. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్, ఈ ధనుస్సు రాశి వారికి మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేటటువంటిది క్రమేపీ కనబడుతుంది. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. అండ్ అనారోగ్య భయంతో వీళ్ళందరూ కూడా డిసిప్లిన్డ్గా, సెల్ఫ్ డిసిప్లిన్డ్గా తయారవడం అనేటటువంటిది ఈ రాశి యొక్క ప్రత్యేకత, గురుగ్రహం యొక్క ప్రభావం. అలాగే అప్పులు గతంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళకి వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాళ్ళు ఇంకా ఇవ్వరన్నమాట పూర్తిగా. అదేవిధంగా ఈ యొక్క రాశివారిలో పోలీసు ఉద్యోగాలు, ఆర్మీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త ఇగోలు, డిస్సాటిస్ఫాక్షన్లు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మామూలు మనకు తెలిసినటువంటి కరెంటు పని చేసేటటువంటి చిన్న అతను వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ అలాగో చదివిపించుకొని లండన్ పంపించాడు. ఇదంతా దేనివల్ల సాధ్యం? ఆ గురుగ్రహం వల్ల సాధ్యం. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మరి పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవడం, తర్వాత నూతన వస్త్రాలంకరణలు, నూతనంగా బంగారాలను కొనుగోళ్ళు, బంగారం వ్యాపారం అనేటటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి చాలా బాగుంటుంది. అలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి జనరల్గా అడుగుతూ ఉంటారు కదా. ఈ ధనుస్సు రాశి వాళ్ళు కనుక బంగారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే స్థలాల పేరు మీద కూడా వీళ్ళ పేరు మీద వీళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ పరంగా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా. భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేటటువంటివి వీళ్ళకి కొంచెం ఫీబుల్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతసేపు ధనుస్సు రాశి వాళ్ళు వైరాగ్యవంతులై ఉంటారు. అండ్ లవ్లో మళ్ళీ ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్గా ఉండేది కూడా ధనుస్సు రాశి వాళ్ళే. ఉంటే అటు ఉంటారు, లేకపోతే ఇటు ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి, ప్రేమ వివాహాలు. అలాగే వివాహం కాకుండా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు ఆటోమేటిక్గా మనకి ఈ నెలలో కుదిరిపోవడము, కొంతమందికి అయిపోవడము అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆరోగ్య విషయాల్లో గుండెకి సంబంధించినటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు కాస్త హార్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్, జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది. చక్కగా క్యారెట్లు, బీట్రూట్లు, కీరాలు, గుడ్లు ఇలాంటి పౌష్టికమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ
ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటటువంటి క్రమంలో ఈ యొక్క హార్ట్ గట్టిగా గుండె గట్టిపడుతుంది అన్నమాట. కాబట్టి దూరపు ప్రాంతాలలో వీళ్ళ స్నేహితులందరూ ఉంటారు. అయితే వీళ్ళని చూడడానికి విదేశాల నుంచి కూడా ఫ్రెండ్స్ రావడము, ఫ్రెండ్స్తో వీళ్ళు చాలా సమయాన్ని వెచ్చించి బయట తిరగడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా వీళ్ళకి మనం చెప్పాల్సినటువంటివి. ఈ రకంగా సూచనప్రాయంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుందని చెప్తారు. అయితే వీళ్ళ యొక్క పర్సనల్ జాతకంలో వీళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు అనారోగ్యం పాలవుతారు, ఎప్పుడు ఆరోగ్యవంతులు అవుతారు, అలాగే ఎప్పుడు వీళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోవడాలు, మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు వీళ్ళకి తిరిగి ఇస్తారు, ఇలాంటి తదితర సంబంధమైనటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ని, కంప్లీట్ ఫిగర్ని మనము ఈ యొక్క వీళ్ళ యొక్క టైము ఇవన్నీ కూడా మనకి ఇచ్చినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ప్లేస్ ఆఫ్ బర్త్ బ్రహ్మాండంగా మనం వీళ్ళని గైడ్ చేయొచ్చు. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్తారు. అండ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు మంచి సెలక్షన్స్లో ఈ ధనుసు రాశి వాళ్ళు కొట్టిపడేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఏప్రిల్ నెలలో వీళ్ళకి గోల్డెన్ టైం అని మనం ఈ ధనుసు రాశి వారికి మనం చెప్పచ్చు. ఇక పరిహారాల పరంగా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చక్కగా మహావతార్ బాబాజీ అని హిమాలయ పర్వతాల్లో ఉంటారు. అంటే గురువులు దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఉంటారు కాణగాపురంలో. అలాగే చక్కగా సింగ్ భూమి అని ఉంటుంది, జార్ఖండ్లో ఉంది సింగ్ భూమి, దాన్నే ఆనందనగర్ అంటారు. అక్కడ మొత్తం వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా భోజనాలు పెట్టడము, ఫ్రీగా ఉండడము ఇవన్నీ కూడా చేయనిస్తారు. సో ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్, భూభాగము మొట్టమొదటగా ఏర్పడినటువంటి ప్లేస్ని ఈ సింగ్ భూమి అంటారు. జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని గూగుల్లో ఒకటి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరిలో దాన్నే మనం చక్కగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, తిండి అన్నీ కూడా వాళ్ళు ఫ్రీగా వాళ్ళు పెట్టడం అనేటటువంటి అవధూతలు ఉంటారు. దగ్గరగా కొన్ని వందల మంది అవధూతలు, 10,000 మంది టోటల్ అవధూతలు ఉంటారు. అందులో ప్రజెంట్ ఎప్పుడు కూడా అక్కడ 100 మంది అవధూతలు ఉంటారు. అక్కడ ప్రాంతాలకు వెళ్ళి మరి ఆనందమూర్తి గారిని వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అలాగే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళొచ్చు. ఈ అరుణాచలం ఈ రకంగా వీళ్ళు అన్నదానాలు, పేదవాళ్ళకి సేవలు, వికలాంగుల సేవలు చేసుకోవడం ద్వారా ఈ గురుగ్రహం మంచి బలవంతమై ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మేము సెలెక్ట్ కావడం లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వస్తాయిరా బాబు ఉద్యోగాలు అన్నా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ అంటూ సంవత్సరానికి 5.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెక్ మహీంద్రా అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో చదవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ విద్యార్థులందరూ కూడా కేవలము మనకి అలాంటి కాలేజెస్లో ఎక్కువ ఖర్చు పెట్టుకుని చదివడం అనేటటువంటిది పరిపాటి అయిపోయింది. సిఎస్సి అని లాగని అందులోనే చదవాలని, వేరే టాప్ 10 కాలేజెస్లో చదవాలని ఈ భావనని వాళ్ళు పక్కన పడేసి ఏ కాలేజ్ అయినా చదివేది కరెక్ట్గా చదివితేనే జాబులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించాలి. కాబట్టి అలాగా ప్రతి విషయంలో కూడా పెద్దలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అందువలన గురుచరిత్ర పారాయణం చదువుకోవడము, అలాగే రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయం వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడము, లేదా గాణగాపురం గుల్బర్గా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడము, ఇలాంటి వాటిని చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఈ ఏప్రిల్ నెల ఉంటుంది. ఆయన మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.